హై ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం జెంకిన్ యూజ్ చేసుకొని మన ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు మనము మన ప్రాజెక్ట్ని డిప్లాయ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇన్స్టాన్ని క్రియేట్ చేసాం, ఇది జెంకిన్స్ ఇన్స్టాంట్. ఇప్పుడు అలానే టామ్కాట్ ఇన్స్టాంట్ అని కూడా క్రియేట్ చేయాలి. ద బెస్ట్ వే ఏంటంటే మనం ఒకే ఇన్స్టాంట్లో టామ్కాట్ అండ్ జెంకిన్స్ మనం ఇన్స్టాల్ చేసి మనం రన్ చేయొచ్చు. కానీ ఇలా 2 ఇన్స్టాంట్ తీసుకొని మనం డిప్లాయ్ చేయడం వల్ల బెస్ట్ ప్రాక్టీస్ చేసి ఇప్పుడు Amazon Linux to AMI the free tier to keep your instance. I'm setting the topics all traffic. We got 30 storage GB. Create and launch the instance. We successfully launch instant, connect the instant or log in the instance. లాస్ట్ 2 వీడియోస్లో మనం ఇన్స్టాన్స్ క్రియేట్ చేయడం, అలాగే జెంకిన్స్ ఇన్స్టాల్ చేయడం, జెంకిన్స్ ఇన్స్టాల్తో పాటు మన ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం ఎలానో నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ బిల్డ్ అయిన ప్రాజెక్ట్ను ఎలా డిప్లాయ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ ఇన్స్టాంట్లో టామ్కాట్ ఇన్స్టాలేషన్ చేయాలి. టామ్కాట్ 9 డౌన్లోడ్ ద టామ్కాట్ అఫీషియల్ సైట్. టామ్కాట్ 9 ఎందుకంటే టామ్కాట్ 9లోనే మన జెంకిన్స్ డిప్లాయ్మెంట్ అనేది చూపుతుంది. 10 and 10 అబోవ్ జెంకిన్స్ డిప్లాయ్మెంట్ చూపించదు, అందుకని నేను తీసుకున్నాను. ఇప్పుడు tarj.gz అనే ఫైల్ను కాపీ లింక్ అడ్రస్ దీన్ని ఇక్కడ మనం చేయాలి. wget copy the URL. Now checking this is the file is downloaded. Now the file we extract the file. దీనికి కమాండ్ వచ్చింది -xvf. టామ్కాట్లో ఇవి అన్నీ చూపుతుంది. వన్స్ టామ్కాట్ ఎంటర్ అయినాక మనం వెబ్ యాప్స్లోకి ఈ వెబ్ బిల్డ్ అనేది మన ప్రాజెక్ట్ బిల్డ్ అయినది ప్రాజెక్టు ఈ వెబ్ యాప్స్లోకి ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ వెబ్ యాప్స్ పర్మిషన్స్ ఇవ్వాలి, యూజర్ పర్మిషన్స్. Given all permissions. ఇక్కడ కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాలి. టామ్కాట్ కావాలంటే జావా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జావా బేస్డ్ అప్లికేషన్ కాబట్టి జావా ఇన్స్టాలేషన్ వెరీ ఇంపార్టెంట్. సో కమాండ్
ఇక్కడ యాడ్ పోస్ట్ యాక్షన్. ఇప్పుడు మనం దీనికి ముందు డాష్ got from this one paste here. ఇక్కడ మనకు కంటైనర్ చెప్పాలి డాట్ వేర్ టు కంటైనర్. ఇక్కడ మనం ఎలాంటి ప్లగిన్ లేదు కాబట్టి ప్లగిన్ ఇన్స్టాల్ మేనేజ్ జెంకిన్స్ ప్లగిన్ available plugins. Let's search it. Add container. Deploy to container. Deploy to container. Okay. It's a deployment. Install. Installing the deploy to container plugin. ఇది ఆ ప్లగిన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఆప్షన్ చూడండి. ఇక్కడ డౌన్లోడింగ్ పబ్లిక్ వెయిట్ ఫ్రెష్ ఇస్ లోడింగ్. యా ఇస్ షోయింగ్ ది deploy where or here to a container. Select this one to file. ఇక్కడ మన వేర్ ఫైల్లో ఉందో ఇక్కడ డిప్లాయ్ అయ్యాను. దీన్ని మనం ప్రకటిస్తాం. మీన్స్ నేమ్ ఏదైనా కావచ్చు. డాట్ వేర్ అనే ఎక్స్టెన్షన్తో ఉంటే ఆటోమేటిక్గా ఇది అనేది నెక్స్ట్ డాట్ ఆమ్ ఇన్స్టెంట్లో వెళ్తుంది. కంటెంట్ పాత్ ఈస్ దిస్ ఈస్ కంటెంట్ పాత్ ఈస్ మై వెబ్. ఇలాంటి కండిషన్స్ ఏం లేవు. ఇక్కడ టామ్క్యాట్ అనేది రన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టామ్క్యాట్ రన్ చేసి ముందు మనం దాని సెక్యూరిటీ చేంజెస్ చేయాలి. అలాగే యూజర్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెక్యూరిటీ క్రియేట్ చేయాలి. మనం సెక్యూరిటీ అనేది చేంజ్ చేయాలి. ఈ ట్యాగ్ అనేది మనం చేంజ్ చేయడం వల్ల సెక్యూరిటీ అనేది వర్క్ అవుతుంది. జస్ట్ సో అలానే యూజర్ క్రియేట్ చేయాలి. కాంప్లికేషన్ ఉంటారు. సిడి కాంప్లికేషన్ ఇక్కడ మనం యూజర్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ ఎలా ఉందో సేమ్ అలానే రోల్స్ వచ్చి టామ్క్యాట్ మేనేజింగ్ రోల్స్ మొత్తం 4 టైప్స్: మేనేజర్, GUI, స్క్రిప్ట్, JMX, స్టేటస్. 3 టైప్ ఆఫ్ రోల్స్తో ఆర్ 4 టైప్ ఆఫ్ రోల్స్తో మనం ఇక్కడ యూజర్స్ క్రియేట్ చేయాలి. నేను ఆల్రెడీ కూడా అనేది రాసి దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ యూజర్ పాస్వర్డ్. నౌ
క్రియేట్ చేసాము, అలానే సెక్యూరిటీ కూడా క్రియేట్ చేసాము. ఇప్పుడు టామ్ క్యాట్ అనేది రన్ చేయాలి. బిల్డ్లో వెళ్ళి ఇక అన్ని .sh ఫైల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనం ./start.sh టామ్ క్యాట్ ఈస్ రెడీ స్టేట్ రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు మనం టామ్ క్యాట్ ఇన్స్టెంట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని పోర్ట్ నెంబర్, టామ్ క్యాట్ పోర్ట్ నెంబర్, జస్ట్ ఎంటర్. మేనేజ్ ద యాప్. ఏ యూజర్ క్రియేట్ చేసింది ఆ యూజర్ లాగిన్ అవుదాం. యూజర్ లాగిన్ అయింది. ఇక్కడ మనకు ఎలాంటి మై వెబ్ అనేది లేదు. చెక్ చేసుకొని మన వేర్ ఫైల్ని డిప్లాయ్ చేయడం చూద్దాం. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి apply save. Now bill అవుతుంది. సక్సెస్ఫుల్లీ బిల్డ్. వన్స్ బిల్డ్ కంప్లీట్ అయినాక మన టామ్ క్యాట్ సర్వర్ని రిఫ్రెష్ చేద్దాం. మై వెబ్ అనేది వచ్చింది. వన్స్ క్లిక్ చేసిన తర్వాత దిస్ ఇస్ ద మై ప్రాజెక్ట్.